నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. పట్టుమని 17 ఏళ్లు కూడా నిండలేదు, కానీ తల్లిని చంపడంలో ఎంత క్రూరంగా వ్యవహరించిందో ఆ అమ్మాయి చెల్లి చెప్పిన మాటలు విన్న ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. రక్తపు మడుగులో తల్లి కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటే చూస్తూ పైశాచిక ఆనందం పొందింది కూతురు. ఊపిరి మొత్తం పోయే వరకు సైకోలా వ్యవహరించింది. పైగా చెల్లితో చెప్పింది ఆమెను లేపటం టైం వేస్ట్, లేవదు అని. అంటే ఆ అమ్మాయి ఎంత ఉన్మాదంతో ఊగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అనే మాయలో పడి తల్లి మీద ఎంత పగబట్టిందో ఊహించుకోవచ్చు. తండ్రి లేడని, ఆ లోటు రానివ్వొద్దని ఇద్దరు ఆడపిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఆ తల్లి. అదే ఆ తల్లి చేసిన పాపమైంది. కడుపున పుట్టిన కన్నబిడ్డ నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని ఆరాటపడటమే ఆ అమ్మ చేసిన నేరమైంది. ఏ చిన్నారి చేతులను అయితే పదిలంగా కాపాడుకోవాలని అనుకుందో అవే ఆ తల్లి మెడకు ఉరితాడయ్యి ప్రాణాలు తీశాయి. ఏమాత్రం భయం లేదు, కాస్తైనా బెరుకు లేదు. తప్పు చేస్తున్నామన్న భావన అంతకంటే లేదు. కసితో కోపంతో రగిలిపోయింది. ప్రేమకు అడ్డు చెప్పడమే అమ్మ చేసిన నేరంగా భావించింది. ఇంగిత జ్ఞానం మర్చిపోయింది. ఓ సైకోలా వ్యవహరించింది. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయని చెప్పటానికి ఈ ఘటనే సరైన ఉదాహరణ. వెర్రి తలలు వేసిన ప్రేమతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఘోరమైంది ఏంటంటే 10th క్లాస్లోనే లవ్లో పడటం. అదేంటని అడిగితే కన్న తల్లి, తండ్రి, అన్న, చెల్లి అని చూడకుండా చంపేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజాన్ని ఆలోచనలో పడేసింది. తల్లిదండ్రులను ఒక్కసారిగా అభద్రతా భావనలోనికి నెట్టేసింది. 10వ తరగతి చదువుతున్న తన కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న ఆ తల్లి మందలించింది. అస్తమానం ఫోన్లోనే ఉంటున్న కూతుర్ని సరైన దారిలో పెట్టాలనుకుంది. అంతే, కన్న తల్లినే కత్తులతో పొడిపించి సుత్తితో కొట్టించి చంపించింది. ప్రియుడు అతడి సోదరుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ అమ్మాయి. కనీసం 10వ తరగతి కూడా పాస్ కాలేదు. ఫోన్ చెడగొట్టింది. ఇన్స్టా ఆగం చేసి పడేసింది. చదువుకోవాల్సిన వయసులో క్రిమినల్ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆఖరికి హంతకురాలిగా మారిపోయింది. తేజశ్రీకి శివ 8 నెలల కిందటే పరిచయం అయ్యాడు. డీజేగా పనిచేస్తుంటాడు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇంట్లో ఒప్పుకోరని తెలిసి వారం కిందటే పారిపోయింది. కూతురు కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్లో ఆ తల్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. విషయం తెలిసిన తేజశ్రీ 3 రోజులకే తిరిగి ఇంటికొచ్చింది. ఈ క్రమంలోనే తల్లి కూతురు మధ్య మాటా పెరిగింది. తల్లి ప్రేమను కాదన్నందుకు ఆమెపై పగ పెంచుకుంది. అబ్బాయి ట్రాన్స్లో ఉన్న ఆ బాలిక తల్లిని అడ్డు తొలగించుకోవాలని చూసింది. ప్రియుడితోనే కలిసి మర్డర్ ప్లాన్ చేసింది. ఇంట్లో తల్లి అంజలి పొద్దున్నే పూజ చేస్తుంది. అదే అదునుగా తేజశ్రీ తల్లి మీద బెడ్షీట్ కప్పింది. ఆ వెంటనే శివ వచ్చి నడుం మీద తన్నాడు. దెబ్బకు అంజలి కింద పడిపోయింది. తర్వాత కూతురు తేజశ్రీ మెడకు చున్నీ బిగించింది. ఆ తర్వాత తేజశ్రీ సుత్తితో రక్తం వచ్చేలా కొట్టింది. బాలిక ప్రియుడు తమ్ముడు అంజలి గొంతు కోశాడు. మొత్తం ముగ్గురు కలిసి అంజలిని చంపేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మృతురాలు అంజలి రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు. అయితే ఈ దారుణ ఘటనపై నిందితురాలు తేజశ్రీ చెల్లి ప్రియా ప్రత్యక్ష సాక్షి. ఆమె మాట్లాడుతూ, ట్యూషన్ నుంచి వస్తున్న నన్ను మా అక్క గల్లీలోనే ఆపిందని, అమ్మ ఒక ఆంటీని తీసుకొని రమ్మంది, పద వెళ్దామని తీసుకువెళ్ళిందని తెలిపింది. 20 నిమిషాల తర్వాత అక్క నేను ఇంటికి చేరుకున్నానని, అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడుందని పేర్కొంది. అమ్మను నేను చూసుకుంటా, నువ్వు బయటకు వెళ్ళి మీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకునిరా, గల్లీలో ఆంటీ వాళ్లకు ఎవ్వరికీ చెప్పకు అని చెప్పిందని వెల్లడించింది. అంతేకాకుండా మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకున్న అక్క మళ్ళీ శివకి కాల్ చేసిందని, అమ్మ ఇంకా చనిపోలేదు, కాళ్ళు చేతులు ఆడిస్తోంది అని చెప్పింది. మళ్ళీ శివ, యశ్వంత్ వచ్చారు. సుత్తితో అమ్మ తలపై కొట్టారు. చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత వెళ్లిపోయారు. నేను అప్పుడే వచ్చాను. చూసేసరికి అమ్మ రక్తమడుగులో పడుంది. వెళ్లి చేతులు రుద్దాను, లేపే ప్రయత్నం చేశాను. కానీ అక్క మాత్రం దగ్గర కూడా రాలేదు. అమ్మ చనిపోయింది, లేపినా వేస్ట్ అన్నదని ప్రియ చెప్తోంది. ఈ ఘటన యావత్ సమాజంలో పరిస్థితులకు ప్రశ్నార్థకంగా మారింది. నేటి యువత ఏ దారిలో వెళ్తున్నారో, రోజురోజుకు పిల్లలు చేజారిపోతున్నారా అనే ప్రశ్నలు మదిలో మెదలటం ఖాయమనిపిస్తోంది.